చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ సొరంగం వీడియో చూసే ఉంటారు. ఇది మన మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల కల్వకుర్తి నుంచి గుండాల ఊరిలో శ్రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ సొరంగం బయటపడింది. ఈ గుండంలో ఈత కొడుతున్న ఒక యువకుడు అలాగే లోపలికి వెళ్లి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అతన్ని కాపాడే క్రమంలో గుండంలో ఉన్న నీటిని బయటికి తీసే క్రమంలో ఈ సొరంగం బయటపడింది. ఇక్కడ సొరంగం మెట్ల కింద సహజంగా ఏర్పడిన అమ్మవారి ప్రతిరూపాన్ని మనం చూడవచ్చు. ఆలయ చరిత్రలోనికి వెళ్తే రావణ సంహారం తర్వాత రాముడి వెంట ఒక నీడ పడింది. ఆ దోషానికి పరిష్కారం కోసం వశిష్ఠి మహర్షి దగ్గరికి వెళ్ళగా, రావణాసుడు రాక్షసుడే అయినా కానీ ఒక బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు ఆ దోషం పోగొట్టుకోవాలంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని రాముడికి వశిష్ఠి మహర్షి చెప్పిన మాటలకు రాముడు అకార ధ్యానం చేయగా ఉద్భవించిన లింగమే ఇక్కడున్న శివలింగం. ఆ శివలింగానికి పూజ చేయడానికి నీళ్లు లేకపోవడంతో తన బాణంతో నేలపై కొట్టగా అది 7 గుండాలుగా ఏర్పడి కాశీ నుంచి ఇక్కడికి నీళ్లు వచ్చాయి. స్వయంగా ఇక్కడ రాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. గుండాలు ఏర్పడడం చేత ఈ ఊరికి గుండాల అని పేరు కూడా వచ్చింది. కాశీకి వెళ్ళలేని వారు రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తమ పూర్వీకుల అస్థికలు ఇక్కడ గుండంలో ఇక్కడ సొరంగం ఉన్నట్టు అర్చకులకు తప్ప ఈ ఊర్లో ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు. ఎంతో కష్టపడి నా ప్రయాణాన్ని సాగిస్తున్నా, చరిత్రలు మీకు చూపిస్తున్నా. నా వీడియో చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సపోర్ట్ ఎవరు చేయడం లేదన్న. సపోర్ట్ అంటే ఏమీ లేదన్న. నా అకౌంట్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో అద్భుతాలు చూపిస్తాను.